బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన హోమంలో అసలు ఎవరెవరు పాల్గొనాలండి? ఒకవేళ పాల్గొంటే ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది? అలానే మనుషులకి చాలా సమస్యలు అంటూ ఆర్థికంగా ఇలా ఉంటాయి కదండి, అసలు ఎలాంటి సమస్యలకి ఫలితం అనేది ఉంటుంది అసలు? లక్ష్మీ సుదర్శన హోమం అనేది సకల కార్య సిద్ధి. మనం ఏ సంకల్పంతో అయితే ఆ హోమాన్ని చేస్తున్నామో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. కొంతమందికి పిల్లలు మాట వింటలేదు, దుస్నేహాలతో చెడు స్నేహాలతో చెడిపోతున్నారు, దుర్వ్యసనాలకు లోనవుతున్నారు, సరిగా చదువుకోవటం లేదు. ఇట్లాంటి వాళ్ళకి మంచి బుద్ధి, సద్బుద్ధిని కలుగు చేసేటువంటిది. ఇక్కడ ఇందాక మనం చెప్పాం, సుదర్శన చక్రం అనేది అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కంఠాన్ని దునిమింది కదా, ఇందాక సంహరించింది కదా. అలానే మనలో ఉండేటువంటి చెడును కూడా సంహరించేటువంటి శక్తి ఒక సుదర్శన చక్రానికి ఉంటుంది. ముఖ్యంగా సుదర్శన మంత్రం అనేది అంత శక్తివంతమైనది. అలాగే సంతానం కలగట్లేదు, సంతానం అనేటువంటి వారికి ఈ యొక్క సుదర్శన హోమం అనేది చాలా విశేషమైనటువంటి ఇది. నిజంగా చెప్పాలి అంటే సంతానం కోసం సుదర్శన హోమం గోత్రనామాలతో చేయించుకునేటువంటి వారికి తప్పనిసరిగా సుదర్శనుడే పుడతాడని చెప్పవచ్చు. అంత శక్తివంతమైనటువంటి సంతానం కలుగుతుంది. అంటే జ్ఞానం, బుద్ధి, మనోవికాసం, విద్య, అన్ని రకాల లక్షణాలు, అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి పిల్లలు పుడతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే వివాహం. ఇప్పుడు అమ్మాయి వివాహం చేసుకోవాలంటే అబ్బాయి ఎలా ఉండాలి? మంచి తెలివిగా ఉండాలి, షార్ప్గా ఉండాలి, మంచి విద్యావంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. అవునా? వివాహం కోసం సంకల్పం చెప్పి చేసుకుంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తే వరుడుగా వస్తాడు. గ్యారెంటీ. అంటే నారాయణమూర్తి వరుడుగా వచ్చాడు అంటే మనం వివాహంలో కూడాను లక్ష్మీనారాయణ స్వరూపవరాయ అని చెప్పి చెబుతూ ఉంటాం. అక్కడ ఎలా ఉన్నా పిల్లవాడిని లక్ష్మీనారాయణ స్వరూపంలో చెబుతున్నాం మనం. ఇక్కడ స్వరూపం అక్కర్లా, లక్ష్మీనారాయణే భర్తగా దొరుకుతాడు. అన్ని సుగుణాలు ఉండేటువంటి అబ్బాయి తప్పనిసరిగా భర్తగా దొరకడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే విద్య. కొంతమంది చదివినటువంటి పిల్లలకి చదువు గుర్తుండకపోవడం, జ్ఞాపక శక్తి లేకపోవడం. అలానే ఎగ్జామ్ హాల్ దాకా గుర్తుంటుంది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతుంటారు, అక్కడ రాయలేక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వీడు పక్కవాడికి ఏదన్నా సలహా ఇస్తే గ్యారెంటీ మంచి సక్సెస్ అవుతాడు ఎగ్జామ్లో, వీడు మాత్రం ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళకు కూడా మంచి విద్యాబుద్ధులు ఇచ్చేటువంటి లక్షణాలు లక్ష్మీ సుదర్శన హోమానికి. అలాగే బుద్ధిమాంద్యం, అంటే పిల్లలు ఎదుగుదల లేక, మానసికమైనటువంటి వికాసం లేక బాధపడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ లక్ష్మీ సుదర్శన హోమం ఏదైతే ఉంటుందో, ఇక్కడ లక్ష్మీ సుదర్శన హోమంలో కూడా మనం వాడేటువంటి ద్రవ్యాలు ఏంటంటే సాంబ్రాణి, గుగ్గిలం, ఇట్లాంటి ద్రవ్యాలు వాడతాం. సాంబ్రాణి హోమంలో వేసినప్పుడు అది చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. ఆ పొగ ఏదైతే ఉంటుందో అది సుదర్శన చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి సుదర్శన చక్రం ఆవిర్భవించిన తర్వాత దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది కదా. మనం ఏ సంకల్పం కోసం అయితే చెప్పామో ఆ సంకల్పాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. అలాగే శత్రుబాధలు, శత్రుబాధలు ఎవరికన్నా ఉంటే కూడా తప్పనిసరిగా శత్రుబాధ నివారణ కలుగుతుంది ఈ యొక్క సుదర్శన హోమం ద్వారా. అలాగే రుణ బాధలు, మహాలక్ష్మి కలిపి హోమం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే రుణ బాధలు అంటే మనమే రుణం ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతాం. లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. దీంట్లో కూడాను చాలా మంది లక్ష్మీదేవి అంటే డబ్బు ఒక్కడే అనుకుంటారు, డబ్బు బంగారం ఇవి ఒక్కడే అనుకుంటారు. అష్టలక్ష్ములు ఉన్నాయి, అవునా? అవి కాకుండా దాంట్లో మనకి అష్టైశ్వర్యాలని చెప్పి చెబుతూ ఉంటాం. అష్టైశ్వర్యాలు ఏమేమి ఉంటాయంటే మంచి మాట వినేటువంటి పిల్లలు, ప్రేమగా చూసుకునేటువంటి భర్త, మన దగ్గర పనిచేసేటువంటి దాసీ జనం ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరకాలని అష్టైశ్వర్యాలు ఒకటి ఉంది. అలానే ధనం, ధాన్యం, ఐశ్వర్యం ఇవన్నీ కలుపుకుంటే అష్టైశ్వర్యాలు అవుతాయి. ఇలాంటి వాటికి కూడా చాలా మంచిగా, చాలామంది అంటే నేను కొన్ని చోట్ల చూస్తుంటానమ్మా, కోట్లకు కలిగితే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కరెక్ట్ అయినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు పనివాళ్ళు దొరకాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పడేస్తుంటారు. అంటే ఆ నగలు ఇవన్నీ కూడా హడావిడి వాడికి ఉండేటువంటి కాలం సమయం సరిపోక, అలాంటి సమయంలో నిజంగా మంచి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, అమ్మ ఇది ఈ నగ దొరికింది అని తీసుకోండి, లేదా ఈ డబ్బులు ఉన్నాయి పలానా చోట తీసి పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చిన తర్వాతే ఇస్తారు.
కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నారా? లేదు. చాలా తక్కువ. కానీ అలాంటి వాళ్ళ కోసం, అలాంటి దాసీ జనం కోసం కూడా ఒక సుదర్శన హోమం అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది. అట్లానే మనం అనుకునేటువంటి గృహయోగాలు ఏవైతే ఇల్లు కట్టాలనుకుంటాము, కొనాలనుకుంటాము, అడ్వాన్సులు ఇస్తాము, క్యాన్సిల్ చేసుకోవటం, కట్టడం సగం కట్టిన తర్వాత ఆగిపోవటం, మొత్తం పూర్తవుతుంది గృహప్రవేశం చేసేటువంటి అవకాశం రాకపోవటం, ఇత్యాదివన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి సంకల్పంతో. అలానే మృత్యు బాధ, నిజంగా చెప్పాలి అంటే ఎక్కువగా మేము ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు అర్జెంట్ అండి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ చేస్తుంటారు. మృత్యుంజయ హోమం చేయించమన్నారు, మాకు ఎవరో చెప్పారు చేయిస్తారా అంటే, మృత్యుంజయ హోమంతో పాటు నేను తప్పనిసరిగా సుదర్శనం చేయిస్తాను. సుదర్శనం చేయించకుండా నేను ఏ హోమం చేయించాను నేను. అంటే ఎందుకండి ఇట్లా? అంటే మృత్యువును కూడా తీసేసేటువంటి శక్తి సుదర్శనానికి ఉంది. కాబట్టి మృత్యుంజయుడితో పాటు సుదర్శనం చేస్తే ఇంకాస్త బలంగా వాళ్ళకి తొందరగా ఆరోగ్యం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. నిజంగా అలా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ హోమాలు వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఇప్పుడు నవగ్రహ హోమం అని చెప్తారమ్మా చాలా మంది. నవగ్రహ హోమము అంటే శని బాగాలేదు, శని హోమం చేయించమని చెప్తారు. కానీ చాలా మంది ఏం చేస్తుంటారు, సంకల్పం చెప్పేస్తారు, డైరెక్ట్ శనీశ్వరుడు మంత్రం చేసుకొని హోమం చేస్తారు. శనీశ్వరుడు మంత్రం చేయాలంటే ముందున్నటువంటి 6 గ్రహాలు కూడా మంత్రం చేసుకుంటూ హోమం చేసుకుంటూ శని హోమం చేసి ఆ తరువాత మిగిలిన 2 గ్రహాలు ఏవైతే ఉంటాయి అవి కూడా హోమం చేస్తాం. అలా చేయాలి విధానం ప్రకారం. అలా చేయకుండా డైరెక్ట్ రాహు హోమం అంటే రాహుగ్రహ మంత్రం చెప్పడం, అలానే సుదర్శన హోమం అంటే ఓన్లీ కేవలం సుదర్శన మంత్రం చెప్పడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఏ హోమానికైనా సరే గణపతి, లక్ష్మీ గణపతి ఈ 2 చాలా అవసరం. కార్యసిద్ధి, ధనం. అలాగే నవగ్రహాలు, నవగ్రహ అనుకూలత ఉంటేనే తొందరగా మనకు అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి, సుదర్శనం, మృత్యుంజయం, ఈ హోమాలు తప్పనిసరిగా చేసిన తర్వాత మిగిలిన హోమాలు ఏమైనా చేస్తాను నేనైతే. అది వాస్తు హోమం కావచ్చు, మరే హోమం కావచ్చు, ఏ హోమం చేయాలన్నా ఈ మంత్రాలు తప్పనిసరిగా చెప్పి హోమం చేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా ప్రధానమైన హోమాలు చేస్తాం. దీంట్లో ఇప్పుడు మనకి ఉన్నది ఏంటి, ప్రధానంగా ఉన్నదే లక్ష్మీ సుదర్శన హోమం. కాబట్టి దాన్ని ఎక్కువ సంఖ్యలో సంపుడీకరణ చేయడం ద్వారా తొందరగా మనం అనుకునేటువంటి సకల కార్య సిద్ధి జరుగుతుంది. ఇప్పుడు నచ్చిన ఉద్యోగం కోసం కూడా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ప్రమోషన్స్ కూడా తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. ఇక్కడ ఎవరు పాల్గొనాలి, ఎలాంటి వాడు పాల్గొనాలి అంటే ప్రతి ఒక్కరు, వారు వీరంటూ ఏమీ లేదు. భార్య లేనటువంటి భర్త, భర్త లేనటువంటి భార్య, పెళ్లి కానిటువంటి పిల్లలు, చిన్న పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. ఒక్కటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం డబ్బులు కడుతున్నాం, ఆయన చేస్తున్నాడు అని వదిలేయకూడదు. విశ్వాసంతో కనీసం కుదిరిన రోజున ఒక్క రోజైనా వచ్చి హోమం దగ్గర కూర్చుంటే, చెప్పా కదా ఇందాక, హోమంలో వాడేటువంటి ద్రవ్యాలను కూడా ఔషధి గుణాలు కలిగినటువంటి హెర్బల్ స్టీమ్, ఒక మాట చెప్పాలంటే ప్యూర్, అవి ఆ వాసన హోమ ధూమం పీల్చినా కూడాను. అంతకుముందు శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం, వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ సలిలోదకం రాత్రౌ క్షీరన్న భక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే అని చెప్పి నీతి శాస్త్రంలో చెప్తుంది. ఏంటి అంటే సాయంత్రం పూట వెళ్ళేటువంటి సూర్యకిరణాలు అవి మన ఒంటికి మంచివిట. హోమ ధూమం అంటే హోమం నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో దాన్ని పీల్చడం ద్వారా లోపల ఉండేటువంటి కఫం కావచ్చు, ఏదైనా అనారోగ్య బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మగవాడి కంటే చిన్న వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం ఒకటి, రాత్రిపూట పెరుగనంది పాలన్నం తినడం ఒకటి, ఇవన్నీ కూడాను ఆయుష్ని పెంచుతూ ఉంటాయి, రోజు రోజుకి ఆయుష్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి కనీసం ఇప్పుడు మనం 40 రోజులు వచ్చి కూర్చొని చేయించుకోమని చెప్తే ఎవరికి కుదరదు. 41 రోజు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దీక్షతో ఉండాలంటే కనీసం ఒక్క రోజైనా వచ్చి ఈ 41 రోజు అవకాశం ఉంటే వాళ్ళు కూడా దీక్షగా చేయమని చెప్పండి. ఇంకా ఇంకా పవిత్రంగా వాళ్ళు అనుకునేటువంటి కార్యాలు తొందరగా త్వరితగతిన సిద్ధి పొందడానికి అవకాశం. నరదిష్టి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అండి, చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చెప్పాం కదా, పరమంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర ఘోషలు, వ్యాపారాభివృద్ధి. వ్యాపారం కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి స్టార్ట్ చేస్తారు. ₹1 కోటి పెట్టుబడి పెడితే కనీసం రోజుకు ₹1,00,000 బిజినెస్ చేయాలి. చేస్తే రొటేషన్ అవుతుంది, అవునా? అలాంటిది కనీసం ₹1000 కూడా వ్యాపారం చేయాలనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా వ్యాపారాభివృద్ధి కానీ, నరఘోష కానీ, ఇట్లాంటివన్నిటికీ కూడాను ఈ యొక్క లక్ష్మీ సుదర్శన హోమం అనేది నిజంగా ఉత్కృష్టమైనటువంటి మార్గం, చాలా సులభమైనటువంటి మార్గం. అది వాళ్ళని కష్టపడమని చెప్పటం లేదు మనం. వాళ్ళు వచ్చి ఒక్కరోజు కనీసం మే 19వ తారీఖు వరకు జరుగుతుంది. మనకి ఉగాది నుంచి ప్రారంభమయ్యి ఉగాది రోజు నుంచే ప్రారంభం అవుతుంది.
కాబట్టి మే 19వ తారీఖు 41 రోజు అవుతాయి. ఆ పూర్ణాహుతి రోజైనా కనీసం వచ్చి మనం ఎలాగూ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి అన్నం ప్రసాదం పెడతాం, భోజనం పెడతాం తప్పనిసరిగా. అంటే ఇన్ని రోజులు హోమం చేస్తూ అంత పెద్ద పూర్ణాహుతి చేస్తూ భోజనం అంటే అన్నశాంతి అనేది జరిగితే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అన్న సంతర్పణ కూడా ఆ రోజు తప్పనిసరిగా ఉంటుంది. దేవుడి ప్రసాదమే అది. అన్న దానం కాదు, అన్న సంతర్పణ. దానం వేరు, సంతర్పణ వేరు. అవునా? దానం అంటే నిరుపేదలకు కూడా పెట్టడం, అది కూడా వాళ్ళకు కూడా పెడతాం. దాంతోపాటు మనం కూడా తినాలి అంటే తప్పనిసరిగా ఒక ఇది ఉండాలి. కాబట్టి దేవుడికి, భగవంతుడికి ఏదైతే నైవేద్యం పెడతామో అదే తప్పనిసరిగా అందరికీ ప్రసాదంగా వితరణ జరుగుతుంది. ఆ రోజు కనీసం వచ్చి పూర్ణాహుతి రోజున వచ్చి ప్రసాదం స్వీకరించడం అనేది చాలా విశేషం. అందులో హోమగుండంలో భస్మం ఏదైతే ఉంటుందో అది నేను అందరికి పంపిస్తానని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో అన్ని చోట్లకి పంపించాలంటే కూడా కష్టం అవుతుంది. కనీసం 41వ రోజు పూర్తయిన తర్వాత, పూర్ణాహుతి అయిన తర్వాత 43వ రోజు వస్తే అప్పటికే ప్యాక్ చేసి పెడతాను మన పిల్లలంతా కూడాను. ఆ ప్రసాదాన్ని కూడా తీసుకుని వెళ్ళి రోజు భస్మం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 41 రోజులు అంటే ఒక్కసారి పాల్గొన్నారనుకోండి ఆ కార్యక్రమంలో, 41 రోజులు పాల్గొనాలా అంటే కుదరదు కదా? లేదు, అలా లేదు. కనీసం 41 రోజులు ఒక్క రోజైనా ఇవి కూడా కుదరలేదు అంటే కనీసం పూర్ణాహుతి రోజు. పూర్ణాహుతి అంటే సంపూర్ణమైనటువంటి ఫలితం కదా. ఈ 41 రోజు చేసినటువంటి ఫలితం అంతా కూడా పూర్ణాహుతిలో ఉంటుంది. కాబట్టి ఆ పూర్ణాహుతి రోజైనా సరే తప్పనిసరిగా వస్తే చాలా విశేషమైనటువంటి. అంటే ఈ 41 రోజులు మన గోత్రనామాలని చదవడం ప్రతినిత్యం చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే. చూసారు కదండి గురువుగారి మాటల్లో. అలానే ఇప్పుడు గురువుగారు నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన హోమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.